ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. రేపు మార్గశిర అమావాస్య రాబోతుంది. అమావాస్య సోమవారం కలిసి వచ్చింది కనుక దీనిని సోమవతి అమావాస్య అని అంటారు. ఇది 100 సంవత్సరాలకు వస్తున్న అతి శక్తివంతమైన అమావాస్య అని జ్యోతిష నిపుణులు చెప్తున్నారు. అయితే ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున ఒక ప్రత్యేకమైన చెట్టును తాకితే చాలు కోట్ల వర్షం కురుస్తుంది. ఊహించిన ధనయోగం కలుగుతుంది. మీ దారిద్ర్యం అంతా పోతుంది. మీ జాతకం మారిపోతుంది. జాతకంలో ఉండే దోషాలన్నీ కూడా పోతాయి. మీ కష్టాలన్నీ కూడా పోతాయి. మీకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. మీరు నక్కతోక తొక్కినట్టే ధనవర్షం కురుస్తుంది. మీ కష్టాలన్నీ పోతాయి. సమస్యలు బాధలన్నీ కూడా పోతాయి. మీ జీవితమే అద్భుతంగా మారబోతుంది. అదృష్టి మిమ్మల్ని వరిస్తుంది. లక్ష్మీ అనుగ్రహంతో మీరు కుబేర్లుగా మారబోతారు అని శాస్త్రాలు చెప్తున్నాయి. మరి ఏ చెట్టును తాకాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని మొదటిసారి చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సోమవతి అమావాస్య రోజున అందరూ కూడా శివాలయానికి వెళ్ళండి. వెళ్ళే ప్రయత్నం చెయ్యండి. ఎందుకంటే సోమవతి అమావాస్య రోజున శివాలయానికి వెళ్తే శివుడి అనుగ్రహంతో పాపాలన్నీ కూడా నశించిపోతాయి. మనశ్శాంతి కలుగుతుంది. అలా శివాలయానికి వెళ్ళినప్పుడు శివుడికి పాలతో కానీ నీళ్ళతో కానీ అభిషేకం చేయించండి. బిల్వపత్రాలను సమర్పించండి. ఇలా చేస్తే చాలా మంచిది. కనుక సోమవతి అమావాస్య రోజున తప్పనిసరిగా అందరూ కూడా శివాలయానికి వెళ్ళండి. లేదా మాకు శివాలయానికి వెళ్ళే వీలు లేను అనుకునేవారు ఇంటి వద్ద శివలింగం ఉంటే ఆ శివలింగానికైనా అభిషేకం చేసుకోండి. ఈ సోమవతి అమావాస్య రోజున మీ ఇంట్లో శివలింగం ఉంటే అభిషేకం చేసుకోండి. లేదా శివలింగం లేని వారు శివపార్వతుల ఫోటో ముందు అయినా దీపారాధన చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీకు శివ యొక్క అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. అలానే ఈ సోమవతి అమావాస్య రోజున గుడికి వెళ్ళినా లేదా ఇంట్లో శివలింగాన్ని పూజించిన కష్టాలు పాపాలు అన్నీ పోతాయి. మనశ్శాంతి కలుగుతుంది. శివుడికి సోమవారం అంటే చాలా ఇష్టం అన్న విషయం మనందరికీ తెలిసినదే. అయితే అమావాస్య నాడు ఆయనను పూజిస్తే కూడా విశేషమైన ఫలితం లభిస్తుంది అని చెప్తూ ఉంటారు. ఇక సోమవారం అమావాస్య కలిసి వస్తే ఆ రోజు సోమవతి అమావాస్య శివారాధనకి ఇది ఒక ప్రత్యేకమైన విశేషమైన రోజు అని చెప్పుకోవచ్చు. ఈ రోజున ఎన్నో పుణ్య నిధులలో స్నానం చేసి పేదలకు దానం చేస్తారు. దీంతో పాటు పూర్వీకుల ఆత్మశాంతి కోసం శ్రద్ధ తర్పణాలు కూడా చేస్తూ ఉంటారు. దీనివలన ఆ పితృదోషాలు కూడా పోతాయి. మిగతా దేవుళ్ళందరూ కూడా శివుడు భక్తుల కోరికలను తేలికగా నెరవేరుస్తాడని, భక్తులు త్వరగా అనుగ్రహిస్తాడని నమ్మకం. రాక్షసులను సైతం అనుగ్రహించిన వరాలు కురిపిస్తాడు కాబట్టే శివుడిని బోలాశంకరుడు అని అంటారు. కాబట్టి శివుడికి సోమవారం అంటే చాలా ఇష్టం అన్న విషయం తెలిసింది. అమావాస్య నాడు ఆయనను పూజిస్తే కూడా విశేషమైన ఫలితం లభిస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇక సోమవారం మరి అమావాస్య కలిసి వచ్చే రోజు సోమవతి అమావాస్య అంటారు. శివారాధనకు ఇది ఇష్టమైన రోజు. సోమవతి అమావాస్య రోజున శివుడికి అభిషేకం చేసి విశేషమైన ఫలితం వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ రోజున తలస్నానం చేసి శివుడికి పంచ అమృతాలతో అభిషేకం చేస్తే చాలా మంచిది కూడా. అలానే ఈ రోజున పరమేశ్వరుడికి బిల్వపత్రాలతో పూజించి శివసూత్రాలతో కొలిస్తే చాలు సంపూర్ణమైన ఆయుష్ ఆరోగ్యాలు సిరి సంపదలు లభిస్తాయని నమ్మకం. ఈ పూజ పంచమాలలో కానీ రాహుకాలంలో కానీ సాగితే మరింతమైన విశిష్టమైన ఫలితం మీకు దక్కుతుంది. ఏది కుదిరినా కుదరకపోయినా కనీసం శివ పంచాక్షరి జపంతో అయినా సరే ఈ రోజున గడిపితే మీకు ఎంతో పుణ్యం వస్తుంది. సోమవతి అమావాస్య రోజున రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే ఉపవాసం ఉన్నచో జాతకంలో ఉండే సకల దోషాలు అన్నీ నశించిపోతాయి. కానీ రావి చెట్టులో ఎల్లప్పుడూ కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కొలువు తీరి ఉంటారు. మన శక్తి కొలది మనం పూజించాలి. అలాగే అనేక సందర్భాలలో నెగిటివ్ ఎనర్జీ వచ్చి చేరుతూ ఉంటుంది. అంటే మనం ఎక్కడెక్కడో తిరిగి కాలు కడుక్కోకుండా ఇంటికి వస్తూ ఉంటాం. అలాంటి సందర్భాలలో మనతో పాటు మన వెనకే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వచ్చేస్తుంది. దీనివలన అనేక రకాల ఆర్థిక ఆరోగ్య మానసిక సమస్యలు ఇంట్లో ఎదురవుతూ ఉంటాయి కూడా. బయటవారు ఏడుపుల వలన నరదిష్టి నరఘోష వలన కూడా అనేక రకాల సమస్యలు పెరుగుతూ ఉంటాయి కూడా. ఇలాంటి నరదిష్టి నరఘోష సమస్యలు నెగిటివ్ ఎనర్జీ వలన వచ్చే సమస్యలు, ఈ సమస్యలన్నిటి నుండి బయటపడాలి అంటే సమస్య ఈ రోజున ఈ అమావాస్య రోజున ఒక్క చిన్న పరిహారం చేయండి.
ఈ పరిహారం ఒక చెట్టు కొమ్మ మాత్రమే కావాలి. మరి ఆ చెట్టు ఏమిటి? గార చెట్టు అంటారు. ఈ గార చెట్టుని గార్ల మండల చెట్టు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ చెట్టు పల్లెటూర్లలో రోడ్డు పక్కన ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మీకు తెలియకపోతే పెద్దవారిని అడిగితే వారు ఈ చెట్టు దగ్గరకు తీసుకుని వెళ్ళి చూపిస్తూ ఉంటారు. ఈ అమావాస్య రోజున గారి మండలం చెట్టు కొమ్మలను తీసుకొని వచ్చి తోరణంలాగా మీ ఇంటి సింహద్వారానికి తోరణంలాగా కట్టుకోవాలి. లేకపోతే ఒక గారిమండం చెట్టు కొమ్మను తీసుకుని వచ్చి సింహద్వారం దగ్గర పెట్టి, లేదంటే మెయిన్ గేట్ ముందు అయినా సరే పెట్టుకోవచ్చు. చాలామందికి ప్రహర గోడలు కూడా ఉంటాయి, ఆ గోడల మీదన పెట్టుకోవచ్చు. కుదిరితే సింహద్వారానికి తోరణంగా కట్టుకుంటే, లేదా ద్వారానికి దగ్గర పెట్టండి, లేదా గేటు ముందు పెట్టుకున్నా సరిపోతుంది. కానీ అమావాస్య రోజున లేదా అమావాస్యకు ఒక రోజు ముందే అయినా సరే గారి మండలం చెట్టు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాలి. దేవత వృక్షంగా కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ గార చెట్టు దగ్గరికి వెళ్ళి, అమ్మ, మా అవసరం కోసం మీ కొమ్మను తీసుకుని వెళ్తూ ఉన్నాం, మా కష్టాలు తీరేందుకు సహాయం చేయి తల్లి అని నమస్కారం చేసుకోవాలి. తీసుకుంటే ఆ మొక్కను తెచ్చుకునేటప్పుడు ఆ కొమ్మపై పసుపు నీటిని చల్లి, ఆ తర్వాత అమావాస్య రోజు సాయంత్రం 6:30 తర్వాత ఈ కొమ్మను ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రదేశంలో పెట్టుకోండి. ఇలా చేయడం వలన నెగిటివ్ ఎనర్జీతో పోయి దిష్టి దోషాలు కూడా పోతాయి, మీకు అన్ని శుభాలు కూడా జరుగుతాయి. కానీ ప్రతి ఒక్కరు కూడా అమావాస్య రోజు కొమ్మను తెచ్చి ఇంట్లో అక్కడ పెట్టి సంతోషంగా జీవించండి. ఇక ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున ఒక చెట్టును తాకితే చాలండి, మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి, కోట్ల వర్షం కురుస్తుంది, మీ జీవితమే అద్భుతంగా మారిపోతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. మన హిందూ ధర్మంలో జీవులను కూడా దేవుళ్ళను చూస్తారు. అందువలనే ఆవుల వంటివి పూజనీయ జంతువులయ్యాయి. అలాగే కొన్ని పర్వతాలు పుణ్యస్థలాలు అయ్యాయి, కొన్ని నదులు పుణ్య నదులు అయ్యాయి. వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా మనం ఉన్నాయి. అలాగే చెట్లలో కూడా దేవుడిని చూసాం. కొన్ని చెట్లను దేవత వృక్షాలు అన్నారు. నిజానికి చెట్లు భూమి మీద సౌరశక్తిని గ్రహించగల కేంద్రాల్లో ముఖ్యమైనవి. అవి మనకు కాయలు, పండ్లు, పువ్వులు, ఔషధాలు ఇవ్వడంతో పాటు వంట, చెరుకు వంటివి ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతోగా దోహదపడుతూ ఉంటాయి. అయితే చెట్టుకు కూడా మనుషులు మాదిరిగా ఆనందం, బాధ వంటివి ఉంటాయని మనము చెప్పుకోవచ్చు. ఈ విషయం ఆధునిక విజ్ఞాన శాస్త్రవేత్తలు కూడా నిరూపితమైంది. భారతీయ ఋషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా చెప్తూ ఉంటారు. ఇక ఈ అమావాస్య రోజున ప్రత్యేకంగా మందార చెట్టును తాకితే చాలండి, లక్ష్మీదేవి మీ ఇంట్లో కోట్ల వర్షం కురిపిస్తుంది. ఈరోజు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైనటువంటి మందార చెట్టును ఎవరైతే తాకుతారో వారి ఇంట్లో అమ్మవారు మీకు కొలువై తీరి ఉంటారు. వారికి మహారాజు యోగం పడుతుంది. ఎందుకంటే ఈరోజు మందార చెట్లోని దాంతువులు విపరీతంగా యాక్టివేట్ అవుతాయంట. అంటే ఈరోజు ఎక్కడ మందార చెట్టు కనిపించినా ఆ మందార చెట్టును లక్ష్మీ స్వరూపంగా భావించి చెట్టుకు కొన్ని నీళ్లు పోసి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తే, మందార చెట్టు కింద ఆవు నెయ్యితో దీపం వెలిగించి చెట్టును 11 సార్లు తాకండి చాలు. ఇలా ఎవరైతే ఈ రోజున మందార చెట్టును తాకుతారో వారి దశ మారిపోవడం ఖాయం అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ రోజు ఇలా మందార చెట్టును తాకితే కోట్ల వర్షం కురుస్తుంది, మన ఇంట్లోకి దైవిక శక్తులు ప్రవేశిస్తాయి, ధన సమస్యలు పోతాయి. ఇదంతా చేయడం కుదరని వారు ఈరోజు కేవలం స్నానం చేసి మందార చెట్టును 11 సార్లు తాకినా సరిపోతుంది. మీకు అదృష్టం పడుతుంది, మీ తలరాత మారుతుంది. ఈ రోజుతో మారి ఊహించని యోగం కలుగుతుంది. మీరు నక్కతోక తొక్కినట్టే మీకు అపర కుబేర్లుగా మారిపోతారు. అంతేకాదు ఈ రోజున మందార చెట్టును తాకితే మీ ఒంట్లో ఉన్న చెడు శక్తి అంతా కూడా పోతుంది, మీకు మంచి జరుగుతుంది. మందార చెట్టు అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టంగా భావిస్తారు. ఈరోజు మందార చెట్టును తాకితే అమ్మవారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పూల చెట్లను ఇంట్లో పెంచుకుంటూ ఉంటాం. మనకు ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే పూల చెట్లలో మందార చెట్టు కూడా ఒకటి. ఈ చెట్టుకు అనేక కాలంలో కూడా పూలు పూస్తూనే ఉంటాయి కూడా. చాలామందికి మందార మొక్కను మన ఇంట్లో పెంచుకోవచ్చు అనే సందేహం కలుగుతూ ఉంటుంది. సందేహం ఏమీ అవసరం లేదు, నిశ్చితంగా మందార చెట్టును ఇంట్లో పెంచుకోవచ్చు. ఇంట్లో మందార పూలు ఉంటే తప్పకుండా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది మీకు. మందారం ఒక పూలు పూస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఈ మొక్క ఎన్ని పూలు పూస్తే అంత సంపద మన ఇంట్లోకి వస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు కూడా. దేవత పూజకు కూడా మనం మందార పూలను ఉపయోగిస్తూ ఉంటాం కూడా.
దేవత వృక్షాలలో మందారపు చెట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. మన రాష్ట్రంలో చెప్పిన 5 దేవత వృక్షాలలో మందారపు చెట్టు కూడా ఒకటి. ఆ 5 దేవత వృక్షాలు ఏమిటి అంటే, మొదటిది పారిజాతం, రెండవది కల్పవృక్షం, మూడవది హరిచందనం, నాలుగవది సంతాన వృక్షం, ఐదవది మందారం. ఈ 5 వృక్షాలను దేవత వృక్షాలు అని అంటారు. దేవత వృక్షాలలో మందారపు చెట్టు ఉండడం వలన దీనికి ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటుంది అని. అయితే ఈ అన్ని కాలాలలో పూలు పూస్తూనే ఉంటాయి. ఈ మందార మొక్కను ఇంట్లో పెంచుకుంటే చాలు, ఇంట్లోని వారికి ధనానికి ఎటువంటి లోటు ఉండదు, అంతా మంచి జరుగుతుంది అని ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆయుర్వేదం పరంగా కూడా ఎన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయట. మందార మొక్కను ఇంట్లో పెంచుకోవడం వలన ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక పరంగా కూడా లాభాలు పొందవచ్చు. అనగా ప్రతి ఒక్కరూ కూడా ఈ శక్తివంతమైన అమావాస్య రోజున మందార చెట్టును తాకండి, శుభ ఫలితాలను అయితే పొందండి. పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కూడా మీకు ఖచ్చితంగా లభిస్తుంది. ఈ సోమవతి అమావాస్య రోజున అతి శక్తివంతమైన అమావాస్య అని జ్యోతిష పండితులు చెప్తున్నారు. ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున 2 కోడిగుడ్లతో ఇలా చేస్తే కనుక 60 నిమిషాల్లో మీ సుడి తిరిగిపోతుంది. మహాశక్తివంతమైన ఈ అమావాస్య రోజున కోడిగుడ్డుతో ఒక పని చేస్తే మీకు ఇప్పటి వరకు దారిద్ర్యం అనుభవించిన వారందరూ కూడా ధనవంతులు అవుతారు. సోమవారం అమావాస్య కలిసి రావడం అనేది చాలా అరుదు. చాలామంది అమావాస్యను చెడు చెంకునంగా భావిస్తూ ఉంటారు కూడా. అమావాస్య రోజున ఏ పని ప్రారంభించడానికి కూడా ఇష్టపడరు. కానీ ఈ సోమవతి అమావాస్య అలా కాదు. సోమవతి అమావాస్య రోజున ఎటువంటి శుభకార్యాలు అయినా చేసినా మంచి ఫలితాలు అయితే వస్తాయి. అందులోనూ ఈ అమావాస్య 2024లో చివరి అమావాస్య. అయితే ఈ అమావాస్య రోజున మీకు ఉన్న దిష్టి దోషాలను తొలగించుకోవడానికి, మీ జీవితాన్ని మార్చుకోవడానికి ఒక చక్కని పరిహారాన్ని చేయండి. అదే కోడిగుడ్డు పరిహారం. సాధారణంగా అమావాస్య రోజున దుష్ట శక్తుల ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. మరి ఈ భయంకరమైన మరియు శక్తివంతమైన అమావాస్య రోజున కోడిగుడ్డుతో ఏమి చెయ్యాలో అనేది ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే ఈ అమావాస్య రోజున ఖచ్చితంగా పాటించవలసిన విధి విధానాలు కూడా తెలుసుకోవాలి. ప్రతి నెలలో కూడా పౌర్ణమి అమావాస్యలలో సర్వసాధారణంగా కానీ కొన్ని ప్రత్యేకమైనవి ఉంటాయి. ఈ రోజున పవిత్రంగా భావించి పూజ కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు కూడా. మన హిందూ పురాణం ప్రకారం చూస్తే ఈ అమావాస్య చాలా ప్రత్యేకమైనదని చెప్పుకోవాలి. అమావాస్య రోజున చాలామంది ఉపవాసాలు ఉండడం, దానం చేయడం, దేవులకు పూజలు చేయడం వంటివి చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వలన తాము చేసిన పాపాల నుండి విముక్తి కలుగుతుంది అని నమ్ముతూ ఉంటారు కూడా. మనకు మంచి మోక్షం కూడా లభిస్తుంది అని చాలామంది నమ్ముతూ ఉంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం కోసం అమావాస్య రోజున కొన్ని పరిహారాలు పాటించడం వలన ధనవంతులు అవుతారు అని, చెడు ప్రభావాలు తగ్గిపోతుంది. అమావాస్య రోజున ఇంటి ఈశాన్య మూలలో నెయ్యి దీపాన్ని వెలిగించుకోవాలి. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఆ దీపం అనేది వెలుగుతూ ఉండాలి. ఖచ్చితంగా దీపం ఆరిపోకుండా చూసుకోండి. అమావాస్య రోజున నెయ్యి దీపం ఇలా వెలిగించండి చాలు. ఈ శక్తివంతమైన అమావాస్య రోజున దీపంలో 2 కుంకుమ పువ్వులు, రేకులు, లవంగాలు వేసి వెలిగించడం వలన లక్ష్మీదేవి ప్రసన్నం చేసుకోవడంతో పాటు మీకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఈరోజు ఆవును సేవించడం చాలా మంచిది. గోమాతను పూజించి ఆహారం పెట్టడం వలన ఎన్నో సుఖశాంతులు కూడా మీకు చేకూరుతాయి. ఎటువంటి సమస్యలు ఉన్నా వాటి నుంచి మీకు విముక్తి పొందుతారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం కూడా ఏర్పడుతుంది. మీకు ఆర్థిక పరిస్థితి అనేది మీకు బలోపేతం చేసుకోవచ్చు. తులసి మాలలో గాయత్రి మంత్రాన్ని 108 సార్లు పాటించాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక కష్టాల నుంచి విముక్తిని పొందుతారు కూడా. ఇంట్లోని ప్రతికూల శక్తులన్నీ తరిమి కొట్టేందుకు నీటిలో ఉప్పు కలిపి ఇల్లు శుభ్రం చేసుకోండి. పూర్వీకుల దోషం నుంచి ఉపశమనం అనేది పొందడం వలన మీకు అమావాస్య రోజున ఇలా చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు అయితే వస్తాయి. ఈరోజు దాన ధర్మాలు, సౌద కర్మలు చేయడం ద్వారా పితృదోషాలు, మీకు పితృదేవతలు సంతోషించి దోషాలు ఏమైనా ఉంటే పోతాయి. వాళ్ళ ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయి కూడా. పేదవారికి, అవసరంలో ఉన్నవారికి మీకు చేతనంత సహాయం చేయండి. పితృదేవతల పేర్ల మీద మీరు బట్టలు, పండ్లు మొదలైనవి దానం చేయడం వలన చాలా మంచిది. సూర్య సమయం తర్వాత ఆవు నెయ్యితో నల్ల నువ్వులు వేసి దీపం వెలిగించుకోవాలి. ఈ రోజున ఈ పితృసూత్రం, పితృ కవచం పఠించాలి. ఇలా చేయడం వలన పితృదేవతల అనుగ్రహం కూడా మీరు పొందవచ్చు. అమావాస్య రోజున శివుడికి పూజించడం వలన శనిదేవుడి యొక్క చెడు ప్రభావం తగ్గుతుందంట.
పరమేశ్వరుడికి పంచ అమృతంతో అభిషేకం చేయడం వలన విశేషమైన ఫలితాలు అయితే పొందుతాయి. శనిదయ, చెడు ప్రభావం, పితృదోషం, కాలసర్పదోషం నుంచి బయటపడేందుకు శివలింగానికి బిల్వపత్రాలు, గంగాజలం, పచ్చిపాలతో అభిషేకం చేస్తే మంచిది అని. ఇలా చేయడం వల్ల కుటుంబంలో సంతోషం, శాంతి వాతావరణం నెలకొంటుంది. ఈ శక్తివంతమైన అమావాస్య రోజున మీపై, మీ కుటుంబంపై ఉన్న చెడు అంతా కూడా తొలగిపోవడానికి కోడిగుడ్డుతో ఒక చిన్న పని చేయండి. ఈ పరిహారానికి మీకు 2 కోడిగుడ్లు తీసుకోవాలి. ఈ 2 కోడిగుడ్లతో 2 పరిహారాలు చేసుకోవాలి. అమావాస్య రోజున చంద్రుడు కనిపించడు కాబట్టి దుష్టశక్తులు ఈరోజు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కూడా. అయితే అమావాస్య రోజున కోడిగుడ్డుతో ఇలా చేస్తే కనుక మీకు అంతా మంచే జరుగుతుంది అని పండితులు అంటున్నారు. మీ జీవితం అద్భుతంగా మారబోతుంది అని జ్యోతిష నిపుణులు చెప్తున్నారు. అమావాస్య రోజున ఈ కోడిగుడ్డు పరిహారం చేయడం వలన మీరు పట్టిందల్లా బంగారంగా మారే అవకాశం కూడా ఉంది. మరి కోడిగుడ్డుతో ఏం చెయ్యాలి ఇప్పుడు చూద్దాం. ఈ పరిహారం అమావాస్య రోజు రాత్రి పూట చెయ్యాలి. అందరూ కూడా ఇంటికి వచ్చేసాక ఈ పరిహారం చేయాలి. ముందుగా ఒక కోడిగుడ్డును తీసుకోండి. దానితో పాటు ఒక పేపర్ని కానీ, ఒక ప్లేట్ని కానీ తీసుకోండి. ఇంటి బయట గుమ్మం దగ్గర నిలబడి 3 సార్లు సవ్య దిశలో, 3 సార్లు అపసవ్య దిశలో ఇంటికి దిష్టి తీయండి. ఇలా దిష్టి తీసేటప్పుడు మా ఇంటిపై ఉన్న చెడు దృష్టి అంతా కూడా పోవాలి, మా ఇంటిని చూసి ఏడ్చేవారి దిష్టి అంతా కూడా పోవాలి అని చెప్పుకుంటూ ఆ గుడ్డును గుమ్మం పక్కన ప్లేటుపై కానీ, పేపర్పై కానీ పెట్టి ఇంట్లోకి వెళ్ళిపోండి. మన ఇంట్లో చెడు ప్రవేశించేది గుమ్మం దగ్గర నుండి. రాత్రి కూడా చెడు శక్తులు మన ఇంటి దగ్గర జరిగితే వాటిని ఈ గుడ్డు లాగేసుకుంటూ ఉంటుంది. ఇంటి బయట ఉన్న చెడు అంతా కూడా ఈ గుడ్డు లాగేసుకుంటుంది. పెట్టాక ఇంటి లోపల కోడిగుడ్డుతో ఇంకొక పరిహారం చేయాలి. అదేమిటి అంటే, ముందుగా ఒక గిన్నెను కానీ, ప్లేట్ కానీ తీసుకుని అందులో కొంచెం కల్లుప్పును వేసుకొని పైన పసుపు కుంకుమలు వేసి దానిపై కోడిగుడ్డును కూడా పెట్టండి. ఇప్పుడు ఆ ప్లేటు పెట్టుకొని ఇల్లంతా కూడా తిరగాలి. మీరు ఇంట్లో ఏ గదిలో ఉంటే అన్ని గదులు కూడా తిరుగుతూ మా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి చెడు అంతా పోవాలి అని చెప్పుకోండి. ఇలా చెప్పుకునేటప్పుడు ప్రతి గదిలో తిరిగేశాక మీ ప్రధాన తలుపు దగ్గర ఈ ప్లేట్ను పెట్టి వదిలేయాలి. ఇలా చేయడం వల్ల రాత్రంతా మీ ఇంట్లో ఏ చెడైతే ఉందో దాన్ని ఆ గుడ్డు లాగేసుకుంటుంది. అమావాస్య రోజు దుష్టశక్తులు బయటకు వస్తాయి. అవి మీ ఇంటిపై ప్రభావం చూపించకుండా ఈ కోడిగుడ్డు కాపాడుతుంది. ఇతరులు మీ ఇంటిపై పెట్టిన దిష్టి అంతా కూడా నశించిపోతుంది. ఇంటి లోపల పెట్టిన ఉప్పు మరియు కోడిగుడ్డు ఇంట్లోనే చెడు అంతా కూడా లాగేసుకుంటుంది. ఉప్పు చాలా శక్తివంతమైనది, అలాగే కోడిగుడ్డు కూడా చాలా శక్తివంతమైనది. అమావాస్య రోజు ఇంటి బయట మరియు ఇంటి లోపల ఇలా కోడిగుడ్డు పెడితే 60 నిమిషాలలో మీ సుడి తిరిగిపోతుంది. మీకు పట్టిన దరిద్రం అంతా కూడా పోతుంది. అయితే ఈ పరిహారం మీరు చాలా రహస్యంగానే చేయాలి, ఎవరికి చెప్పకూడదు. ఇక మరుసటి రోజు ఉదయం 4 గంటలకు నిద్రలేచి ఇంట్లో ఉన్న ఉప్పు గుడ్డును మరియు బయట పెట్టిన గుడ్డును ఎవరు తిరగని ఖాళీ ప్రదేశంలో లేదా చెట్టు ఉన్న చోట పడేయండి. గుడ్డు పగిలిపోయినా పర్వాలేదు, వాటిని దూరంగా పడేయండి. ఒకవేళ మీకు దగ్గరలో పారే నీరు ఉంటే అందులో వీటిని పడేయండి. ఇక మీరు వెనక్కి తిరిగి చూడకూడదు. చీకటిగా ఉన్నప్పుడే వీటిని పడేయాలి. మీకు పట్టిన దరిద్రం తెగిపోతుంది. ఇది ఒక మంచి పరిహారం. మరి ప్రతి అమావాస్య రోజున 2 కోడిగుడ్లతో ఈ పరిహారాన్ని చేస్తే శుభ ఫలితాలు అయితే పొందండి. బయట ఉన్న గిన్నెను, లోపల పెట్టిన గిన్నెను శుభ్రంగా కడిగి గుమ్మను శుభ్రం చేసుకుని ముగ్గు వేసి స్నానం చేసి పూజ చేయండి. ఇలా చేయడం వల్ల మీరు ఎంతటి కష్టం అనుభవిస్తున్నా దాని నుండి మీరు విముక్తి అయితే పొందుతారు. మీపై ఎంతమంది చెడు దృష్టి ఉన్నా కూడా అదంతా కూడా పోతుంది. అమావాస్య రోజు కోడిగుడ్డు పరిహారం చేయడం వలన మీకు తిరుగులోని రాజయోగం ప్రాప్తిస్తుంది. మీపై ఉన్న చెడు అంతా కూడా పోతుంది. మీకు చక్కగా కలిసి వస్తుంది. కోడిగుడ్డు చూడడానికి తెలుపు రంగులో ఉంటుంది, కానీ కోడిగుడ్డుకు దుష్టశక్తిని, నెగిటివ్ ఎనర్జీని తీసేసి చాలా గొప్ప శక్తి ఉంటుందట. దుష్టిని తొలగించేందుకు కోడిగుడ్డు అద్భుతంగా పనిచేస్తుంది. కోడిగుడ్డుతో దిష్టి తీయడం వలన ఎంతో మంచి ప్రయోజనం కలుగుతుంది. చాలామంది నమ్మరు, కానీ ఎక్కువగా దారిద్ర బాధలు, దిష్టి దోషాలు మనకు ఉన్నట్లయితే ఏ పని చేసినా కూడా కలిసి రాదు. ఇలాంటి సమస్యల వలన చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు.
మాకే సమస్యలు ఎందుకు వస్తూ ఉన్నాయి అని ఆలోచిస్తూ ఉంటారు కూడా. అలాంటి ఆలోచనల నుండి బయటపడడానికి, అలాంటి దరిద్రాల నుండి సులభంగా బయటపడడానికి ఈ పరిహారం బాగా పనికొస్తుంది. కానీ మీరు ఒక్క నిమిషం మీరు ఈ విషయం కానీ గుర్తుపెట్టుకోండి. అమావాస్య తిథి ఉన్న రోజు సాయంత్రం 6:15 తర్వాతే, అంటే చీకటి పడ్డాక మాత్రమే ఈ కోడిగుడ్డు పరిహారం చేయాలి. ఎందుకంటే చీకటి పడ్డాకే నెగిటివ్ ఎనర్జీ బయటకు వస్తుంది. అప్పుడే ఈ కోడిగుడ్డు పరిహారం చేసి వాటిని త్వరగా క్యాచ్ చేసుకోవచ్చు, అంటే త్వరగా మనకు పట్టుకోవచ్చు అనమాట. అమావాస్య అనేది మామూలు రోజు కాదు. చెడును తీసేయడానికి అమావాస్య కంటే మరొక మంచి రోజు అనేది ఉండదు. అమావాస్య కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు కూడా. అమావాస్య రోజున ఏ పరిహారం చేసినా కూడా ఖచ్చితంగా అది ఫలిస్తుందండి. ఇప్పుడు చెప్పుకోపోయే విధంగా ఎవరైతే ఈ ఉపాయాన్ని, ఈ పరిహారాన్ని ఈ అమావాస్య రోజు సాయంత్రం చేస్తారో వారికి అంతా మంచి జరుగుతుంది. ఎక్కువగా దారిద్ర బాధలు అనుభవించిన కష్టాలు పడేవారు, అలాంటి వారు ఈ పరిహారం చేయడం వలన వారి దారిద్ర్యం అంతా కూడా వెళ్ళిపోయి వారి జీవితం మారిపోతుంది. ఈ పరిహారం దిష్టి తీసేయడానికి ఉపయోగపడుతుంది. దిష్టి అంటే మనకు ఏదో తగిలిందిలే, ఏదో గాలి సోకింది అని పెద్దలు చెప్తూ ఉంటారు, వింటూ ఉంటాం కూడా. ఒక్కొక్కసారి మనం చుట్టూ ఉన్న వాళ్ళ దృష్టి మన మీద పడడం వలన పనుల ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి కూడా. అంటే మీరు ఉద్యోగం చేసే చోట మీరు పై స్థాయికి వెతికితే మిమ్మల్ని అందరూ చూసి కుళ్ళుకుంటూ ఉంటారు. బయటకు బాగానే ఉన్నా కూడా మనసులో మాత్రం ఏదో కొరత, అసూయ ఉంటుంది వాళ్ళకి. దానిని దుష్టి పరిగణిస్తారు. ఒక మనిషికి పై వచ్చే ఇంటికి పొగిరింటి వారు, బంధువులు, వీళ్ళందరూ దృష్టి ఆ వ్యక్తిపై పడుతుంది. ఒక మనిషి పైకి వస్తే బాగుంటుంది ఉన్నాడు అని సంతోషించేవారు కంటే వారిపై పడే ఏడ్చే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. ఈ రోజుల్లో పక్కన వాళ్ళు బాగుంటే ఎవరు ఓర్చుకోలేరు కూడా. కాబట్టి అమావాస్య రోజు ఈ కోడిగుడ్డు పరిహారం చేయండి. ఇంట్లో కొడుకులు ఉంటే ఆ కొడుకులకు ప్రతి అమావాస్య నాడు మనం పెద్దలు దిష్టి తీసేవారు. ఆ సాంప్రదాయాన్ని అనుసరించి రేపు వచ్చి అమావాస్య రోజున కొడుకులు ఉన్నవారు కూడా ఈ కోడిగుడ్డు పరిహారం ఖచ్చితంగా చేయండి. ఇంట్లో ఎవరైతే దిష్టి తగిలింది అని భావిస్తూ ఉంటారో వారికి, మరి ఇంట్లోనున్న కొడుకులకు కోడిగుడ్డుతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా దిష్టి తీయండి. తప్పకుండా దిష్టి అనేది పోయి మంచి జరుగుతుంది. మరి కోడిగుడ్డుతో ఏం చేయాలి అంటే, ముందుగా మనం ఇంట్లో కొడుకులు ఉంటే ఆ కొడుకులను తూర్పు వైపు నిలబెట్టి కోడిగుడ్డు తీసుకుని ఎర్రటి కుంకుమను లేపనం చేయండి. ఆ తర్వాత ఈ కోడిగుడ్డుతో ఆ వ్యక్తి యొక్క తలపై నుండి కింద వరకు దిష్టి తీయండి. పై నుండి కింద వరకు 3 సార్లు గుడ్డును సవ్య దిశలో అంటే తల నుండి కాలిబొటన వేల వరకు గుడ్డుతో దిష్టి తీయండి. ముందు 3 సార్లు వెనక భాగంలో, 3 సార్లు ముందు భాగంలో దిష్టి తీయండి. ఆ తర్వాత తల చుట్టూ కూడా 3 సార్లు తిప్పివేసి ఆ కోడిగుడ్డును ఎవ్వరు తొక్కని ప్రదేశంలో పడవేయండి. పారే నీటిలో పడేస్తే ఇంకా మంచిది, కానీ మీరు పడేసేంతవరకు కూడా ఈ కోడిగుడ్డు పగలకుండా చూసుకోవాలి. పగిలితే మాత్రం సమస్యలు అనేవి పెరుగుతాయి. ఇంట్లో కొడుకులు ఉన్నవారు ఈ విధంగా కొడుకులకు దిష్టి తీస్తే ఎర్రటి నీళ్ళతో మళ్ళీ ఒకసారి దిష్టి తీస్తే ఆ నీటిని పారేయండి. అమావాస్య రోజు ఇలా చేస్తే కనుక మీ కొడుకులు మంచి అభివృద్ధిలోకి వస్తారు. దానిలో ఎలాంటి సందేహం అయితే లేదు. కొడుకులు అంటేనే మగవారికి ఈ విధంగా కోడిగుడ్డుతో దిష్టి తీయాలి. ఇక ఆడవారికి దిష్టి తగిలింది అని భావిస్తే అమావాస్య రోజు కోడిగుడ్డుకు కాటుకతో బొట్టు పెట్టి సేమ్ అలాగే చేయండి. ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా పైనుంచి కాళ్ళ వరకు, అంటే నెత్తి నుంచి అరికాల వరకు 3 సార్లు సవ్య దిశలో, అపసవ్య దిశలో తీసుకుంటే సరిపోతుంది. అమావాస్య అనేది ఎన్నో శక్తులతో కూడి ఉంటుంది. ఈ విధంగా దిష్టి తీసేయండి. అంటే గుడ్డుతో ముందు 3 సార్లు, వెనక 3 సార్లు, తలపై నుండి 3 సార్లు దిష్టి తీయండి. ఈ గుడ్డును కూడా పారే నీటిలో పడవేయండి. ఇలా చేస్తే కనుక చక్కగా దిష్టి దోషాలన్నిటి నుండి మీరు బయటపడతారు. ఈ రోజుల్లో చాలామంది వీటిని నమ్మరు కూడా. కానీ దేవుడు ఉన్నాడు అనేది ఎంత నిజమో, దుష్టశక్తులు ఉన్నాయో అనేది కూడా అంతే నిజమండి. మన కంటికి కనపడవు శక్తుల వలన మనం కొన్నిసార్లు తీరని సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం. ఆ సమస్యలన్నిటినీ మనం పోవాలి అంటే మాత్రం తప్పకుండా రేపు అమావాస్య రోజున కోడిగుడ్డు పరిహారం చేస్తే శుభ ఫలితాలు అయితే పొందండి.
ఖచ్చితంగా మీ సమస్యల నుండి మీరు బయటపడతారు. అమావాస్య సోమవారం కలిసి వచ్చింది కనుక అమావాస్య సోమవారం అని అంటారు. ఇది 100 సంవత్సరాలకు వస్తున్న అతి శక్తివంతమైన అమావాస్య అని జ్యోతిష నిపుణులు చెప్తున్నారు. అయితే ఒక శక్తి ఈ అమావాస్య రోజున ప్రత్యేకంగా ఈ 2 వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే చాలండి. 7 తరాలకు సరిపడా డబ్బు వస్తుంది, చక్కటి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది, దానికి తోడు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఎవరైతే ఈరోజు ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటారో వారి సుడి తిరిగిపోతుంది, వారికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి, వారి ఇంట్లో లక్ష్మీదేవి దిష్టి వేసుకొని కూర్చుంటుంది, శివయ్య అనుగ్రహం కూడా ఖచ్చితంగా లభించి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని పండితులు చెప్తున్నారు. కాబట్టి మర్చిపోకుండా గుర్తు పెట్టుకొని ఈ అమావాస్య తిథి రోజున ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే మీకు చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుంది. మీ జీవితం మారిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. కూర్చొని తిన్నా తిరగని ఐశ్వర్యం మీకు లభిస్తుందండి. కాబట్టి ఈ 2 వస్తువులను ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకోవడం వలన మీకు యోగాలు ప్రార్థిస్తాయి, యోగాలు సిద్ధిస్తాయి. శివయ్య కృప కటాక్షాలు కలిగి కావాల్సినంత ధనం మీ దగ్గరకు వచ్చే అవకాశాలు కూడా కలుగుతాయి. సోమవారం అమావాస్య కలిసి రావడం అనేది చాలా అరుదు. చాలామంది అమావాస్యను శిరష శకునిగా భావిస్తూ ఉంటారు. అమావాస్య రోజున ఏ పని ప్రారంభించడానికి కూడా ఇష్టపడరు కూడా. కానీ మన హిందూ ధర్మంలో సోమవతి అమావాస్య చాలా శక్తివంతమైనది. ఎటువంటి శుభకార్యాలు చేసినా మంచి ఫలితాలను అయితే పొందుతారు. అందులోనూ ఈ అమావాస్య అనేది 2024లో చివరి అమావాస్య. కాబట్టి అమావాస్య రోజున ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే 2025లో మీకు అంతా మంచి జరుగుతుంది. 2025 సంవత్సరం మీకు బాగా కలిసి వస్తుంది కూడా. అందులోనూ ఈ అమావాస్య జనవరి 1కు ఒక రోజు ముందు వస్తుంది కనుక ఈ అమావాస్య రోజున మీరు ఈ 2 వస్తువులు కనుక ఇంటికి తెచ్చుకుంటే 2025లో మీకు ధనానికి ఎటువంటి లోటు అనేది రాదు. వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. అదృష్టం బాగా కలిసి వస్తుంది. సంవత్సరం అంతా మీరు అదృష్టవంతులుగా ఉంటారు. ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకోవడం వలన 2025లో మీ ఇల్లు స్వర్గంగా మారిపోతుంది. అంతా మంచి జరుగుతుంది. మంచి ఫలితాలు అయితే ఉంటాయి. మీరు సంతోషంగా జీవించుతారు కూడా. కనుక అందరూ కూడా ఈ అమావాస్య రోజున ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి. తిరిగిలేని యోగాలను పొందండి. మరి ఇంతకీ ఈ అమావాస్య అనగా సోమవతి అమావాస్య రోజున ఏ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా మన సాంప్రదాయాల్లో అమావాస్యకు చాలా శక్తులు ఉంటాయని నమ్ముతూ ఉంటాం. అందులోనూ కొన్ని పండుగలకు మరి కొన్ని కొత్త సంవత్సరానికి ముందు వచ్చే అమావాస్యకు మరింత శక్తి ఉంటుంది. కాబట్టి ఇలాంటి అమావాస్య 100 సంవత్సరాల క్రితం వచ్చిందట, మళ్ళీ ఇప్పుడు వస్తుంది. అందులోనూ జనవరి 1 ఒక రోజు ముందు వచ్చింది కనుక ఈ అమావాస్య పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. ఈరోజు ఖచ్చితంగా ఈ 2 వస్తువులు మీ ఇంటికి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకుంటే ఎట్లయితే చాలా మంచి ఫలితాలు అయితే మీకు వస్తుంది. మన సంపాదన రెట్టింపు అవుతుంది. మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది. మన ఇంట్లో దిష్టి వేసుకొని కూర్చుంటుంది. శివయ్య అనుగ్రహం కూడా ఖచ్చితంగా కలుగుతుంది. అంతులోని అనుగ్రహం కలుగుతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కనుక అందరూ కూడా ఈ సోమవతి అమావాస్య రోజున తప్పనిసరిగా ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. ఈ వస్తువులు చాలా శక్తివంతమైనవి, చాలా శక్తితో కూడినవి కూడా. జనవరి 1 అమావాస్య వస్తుంది. ఆ అమావాస్య రోజున ఈ 2 వస్తువులు కనుక మీరు ఇంటికి తెచ్చుకుంటే మీకు అష్టైశ్వర్యాలు ప్రార్థిస్తాయి. చక్కగా మీరు సోమవతి అమావాస్య రోజున అందరూ కూడా శివాలయానికి వెళ్ళి ప్రయత్నం చేయండి. ఎందుకంటే సోమవతి అమావాస్య రోజును శివాలయానికి వెళితే పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మీకు కలుగుతుంది. ఇక ఈ శక్తివంతమైన అమావాస్య రోజున 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుంది అని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. అమ్మవారికి అమావాస్య తిథి అంటేనే చాలా ఇష్టం. అందులోనూ మార్గశిర అమావాస్య. అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఖచ్చితంగా ఈ రోజున ఈ 2 వస్తువులు తెచ్చుకోండి. చాలామంది దుష్టశక్తులు పెరుగుతున్నాయని చాలామంది భయపడిపోతూ ఉంటారు అమావాస్య అంటేనే. కానీ అలాంటి భయాలు ఏమీ అవసరం లేదు. ఈరోజు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే మీకు భయభ్రాంతులు అనేవి కూడా మీ దరిదాపుల్లో కూడా రావు. మనిషికి అనేది అసలు భయం అనేది రాదు. మానవుడు ఎంత భయపడితే జీవితంలో అంత ఎదగలేడనమాట. కాబట్టి భయపడకండి. ఈ వస్తువులను తెచ్చుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది.
మరి ఈ అమావాస్య రోజున ఇంటికి తెచ్చుకోవలసిన వస్తువులలో మొదటి వస్తువు ఏమిటి అంటే పసుపు. ఆ అమావాస్య రోజున మనం పసుపుని ఇంటికి గనక తెచ్చుకుంటే చాలా అంటే చాలా మంచిది. పసుపును ఇంటికి తెచ్చుకుంటే పరమేశ్వరుడు మనల్ని ఇష్టపడతాడు. అంతేకాదు లక్ష్మీదేవి స్వరూపం పసుపు. ఈ రోజున పసుపును ఇంటికి తెచ్చుకోవడం వలన తరతరాలకు తరగని ఐశ్వర్యంతో పాటు చక్కటి యోగాలు కూడా మీకు కలుగుతాయి. అలానే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి స్వరూపం పసుపు మంగళకరమైనది, శుభకరమైనది కనుక ఇంట్లో శుభకార్యాలు జరగట్లేదు అని బాధపడేవారు ఎన్నో ఎన్నో వేల నుంచి మా ఇంట్లో అసలు శుభకార్యాలు జరగట్లేదు అని దిగులు పడేవారు. ఈ రోజున పసుపుని ఇంటికి తెచ్చుకోవడం వలన ఇంట్లో ఏదో ఒక శుభకార్యం అనేది జరుగుతుంది అని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. పురాణాల ప్రకారం చూస్తే ఈరోజు పసుపుని ఇంటికి తెచ్చుకుంటే గనక ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. చెడు అనేది ఇంట్లో నుంచి బయటికి పోతుంది. లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది. స్థిర నివాసనం ఏర్పరచుకుంటుంది కూడా. ఈరోజు తెచ్చుకున్న పసుపును శరీరానికి కానీ మనం శరీరానికి రాసుకున్న స్నానం చేసుకోవచ్చు, లేదా కాళ్ళకు రాసుకోవచ్చు, లేదా పూజలకు ఉపయోగించుకోవచ్చు, లేదా వంటగదిలో కూడా పెట్టుకొని వంటల్లో కూడా ఉపయోగించుకోవచ్చు. మీ ఇష్టం, ఎలా అయినా సరే వాడుకోవచ్చు. కాబట్టి అమావాస్య రోజున తప్పకుండా 10 రూపాయలు పెట్టి పసుపు ప్యాకెట్ని కొన్ని ఇంటికి తెచ్చుకోండి. లేదా మేము పసుపుతో పరిహారాలు చేయాలి అనుకునేవారు మాత్రం కొంచెం పసుపును తీసుకొని గ్లాస్ నీటిలో వేసి కొద్దిగా ఈ పసుపు నీటిని హాల్లో పెట్టుకున్న రాత్రంతా అలా ఉంచితే తెల్లారిన తర్వాత ఆ నీటిని తీసుకొని బయటపడేయండి. ఇలా కనుక చేసుకుంటే మీ ఇంట్లో ఉండే దురదృష్టి నరదిష్టి అంతా కూడా పోతుంది, బయటికి వెళ్ళిపోతుంది, అదృష్టంగా మారిపోతుంది. ఇంట్లో చెడు శక్తులు ఉంటే ఎన్ని పనులు చేసినా కలిసి రాదు. మానసిక ఒత్తిడి ఉంటే మాత్రం ప్రశాంతత వాతావరణం ఉండదు. లక్ష్మీ అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహించి కావాల్సినంత ఆస్తిని ఐశ్వర్యాన్ని ఇస్తుంది. కాబట్టి పసుపుతో ఈ పరిహారం చేస్తే మీకు చక్కటి ఫలితాలు అయితే పొందండి. అంతేకాకుండా ఈ రోజున పసుపుని కొన్ని ఇంటికి తెచ్చుకోవడం వలన ఇంట్లో మంగళకరమైన కార్యాలు కూడా జరుగుతూ ఉంటాయి. కనుక అందరూ కూడా ఏమి తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా ఈ అమావాస్య రోజున పసుపుని ఇంటికి తెచ్చుకోండి. అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకోవడం వలసిన రెండో వస్తువు ఏమిటి అంటే యాలకులండి. యాలకులు అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టపడుతుందట. అమ్మవారికి యాలకుల పరిహారం అన్నా చాలా ఇష్టం. ఇంటికి తెచ్చుకోవడం వలన ఎంతో ప్రీతి. ఈ రోజు అంటే ఇలాంటి తిదివారం కలిసి వచ్చిన రోజు అంటే యాలకులను ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తాయి. వారి యొక్క కరుణ కటాక్షాలు లభిస్తాయి, ధనలాభం కలుగుతుంది. చాలామంది ధన విషయంలో ఎంతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా. ధనం రావడం లేదు, సంపాదించింది మిగలడం లేదు అని, ఎంత సంపాదించినా కూడా నా బతుకులు మారడం లేదు అని బాధపడిపోతూ ఉండేవాళ్ళు, ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడిపోతూ ఉండేవాళ్ళు. ఈ రోజున తప్పకుండా యాలకులను ప్యాకెట్లు ఇంటికి తెచ్చుకోండి. దీనికోసం మీరు పెద్దగా ఖర్చు చేయవలసిన అవసరం అయితే లేదు కదా. 5 రూపాయలు పెట్టి అయినా సరే యాలకులను ప్యాకెట్ ఇంట్లో తెచ్చుకుంటే చాలండి. చాలా మంచి ఫలితాలు అయితే మనకి కలుగుతాయి. మీ జీవితం మారిపోతుందండి. చిన్న చిన్న సమస్యల నుండే మనకి పెద్ద పెద్ద సమస్యలుగా మారిపోతుంటాయి. కాబట్టి మనము అవి గుర్తుపెట్టుకొని ఈ పవిత్రమైన రోజున ఈ యాలకుల ప్యాకెట్లు ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే చాలా మంచి జరుగుతుంది. అలానే ఈ రోజున ఎంతో శక్తివంతమైన రోజున కాబట్టి ఇంట్లో దేవుడి ఫోటో ముందు యాలకుల ప్యాకెట్లలో నుండి 4 యాలకులను తీసి దేవుడి ఫోటో ముందు పెట్టి పూజించండి. పూజ అంటేనే చిన్నగా పూజ చేసిన 4 యాలకులను దేవుడి ముందు పెట్టినా సరిపోతుంది. మీ సంకల్పం చెప్పుకోండి. దేవుడా, నాకు ధనం కావాలి, డబ్బు సమస్యలు ఉన్నాయి, పోవాలి. 2025లో మాకు ధన ప్రవాహం బాగా కలిసి రావాలి. ఇంట్లో ఎటువంటి సమస్యలు రాకుండా మమ్మల్ని సంతోషంగా జీవించేలా చూడాలి. మాకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి అని సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత ఈ 4 యాలకులను తీసి మీ ఇంట్లో వారందరూ ఎంతమంది ఉంటే అన్ని యాలకులను పూజలో పెట్టి అందరూ తినండి. ఇలా గనక ఈ రోజున ఈ శక్తివంతమైన అమావాస్య రోజున ఈ 2 తెచ్చుకుంటే మరి మంచిది. కాబట్టి లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది, కావాల్సినంత ఐశ్వర్యం వస్తుంది. 2 తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కనీసం రెండిట్లో ఏదో ఒక వస్తువునైనా తెచ్చుకున్నా మనకి చాలండి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. కానీ ఈ రోజున డమ్మరుకాన్ని కొని తెచ్చుకున్నా తిరుగులేని రాజయోగం పడుతుంది. శివుడికి డమ్మరుకం అంటేనే చాలా ఇష్టం. డమరుకం శబ్దం అన్న పరమేశ్వరుడికి మహా ప్రీతి. అందుకే శివుడి చేతులు ఎప్పుడు కూడా డమరుకం ఉంటుంది. డమరుకం నుండి ఎలువడే శబ్దాలే భాషగా మారాయని సనాతన ధర్మం చెప్తుంది.
పరమేశ్వరుడు దాండవం చేసినప్పుడు కూడా డమరుకం మోగిస్తాడు. డమరుకం అంటే చిన్నడం లాంటి వాయిదం. డమరుకం అంటే శివుడికి చాలా ఇష్టం. కాబట్టి సోమవారం అమావాస్య, సోమవతి అమావాస్య లోపు ఒక్క చిన్న పరిహారం చేయండి. డమరకం కొని తెచ్చుకొని, డమరకాలు పూజ స్టోర్లు తెచ్చుకుంటారు కదా, ఉంటాయి కదా, అక్కడి నుంచి తెచ్చుకొని ఈ అమావాస్య రోజున ఒక చిన్న డమరుకాన్ని కానీ తెచ్చుకున్నా సరిపోతుంది. మీ పూజ గదిలో పెట్టుకొని ఇలా పెట్టుకోవడం వలన పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా లభిస్తుందండి. లక్ష్మి కటాక్షాలు కూడా కలుగుతాయి. ఇలా తెచ్చుకున్న డమరుకాన్ని అప్పుడప్పుడు ఇంట్లో వాయిస్తూ ఉంటే ఇంట్లో చెడు శక్తులు, నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుందండి. అప్పుడప్పుడు మనశ్శాంతి లేకుండా ఉన్నప్పుడు మనం ఇంట్లో ప్రతి సోమవారం రోజు పూజ చేసుకునేటప్పుడు ఆ డమ్మరుకాన్ని మోగిస్తూ ఉంటే చాలా మంచిది. అమావాస్య రోజున ఒక డమ్మరుకాన్ని కొని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే మీకు తరతరాలకు తరగని ఐశ్వర్యం పొందండి. చాలామంది ఎంత కష్టపడినా సరే ఇంట్లో కష్టాలతో సతమైపోతూ ఉంటారు. ధన సమస్యలతో, అప్పుల సమస్యలతో, అనారోగ్య సమస్యలతో బాధపడిపోతూ ఉంటారు. ఒక సమస్య పోతే ఇంకొక సమస్య వస్తూనే ఉంటుంది. ఇలా మేము ఇప్పుడు ఏదో ఒక సమస్యతో సతమతమైపోతూ ఉన్నాం అని బాధపడే వారందరూ కూడా ఈ అమావాస్య రోజున ఉప్పుతో ఈ పరిహారం చేసుకోండి. అలా చేసుకోవడం వలన సకల ఐశ్వర్యాలు మీకు సిద్ధిస్తాయి. మీకు ఉన్న కష్టాలు, బాధలు, సమస్యలు అన్నీ పోతాయి. తిరుగులేని ఆనందం మీకు వస్తుంది. జీవితంలో ఉండే అన్ని రకాల సమస్యలు పోతాయండి. సకల దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. మీ జీవితాన్ని మీరే శుభఫలితంగా మార్చుకోగలుగుతారు. మీ జీవితాన్ని మీరు అదృష్టంగా మార్చుకోగలిగే శక్తి అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. ఇంతకీ సోమవతి అమావాస్య రోజున ఉప్పుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. సోమవతి అమావాస్య చాలా శక్తివంతమైనది అమావాస్య. ఇది ఈ సంవత్సరంలో చివరి అమావాస్య కూడా, పైగా సోమవారంతో కలిసి వస్తుంది కాబట్టి దీనికి ఆంతర్యత శక్తులు కలిగి ఉంటాయి. ఈ అమావాస్య రోజున ఏ పరిహారాలు చేసినా తప్పకుండా ఫలితం అనేది మీకు వస్తుంది. ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం. ఉప్పు సముద్రం నుండి ఉద్భవించింది. సముద్రం లక్ష్మీదేవి పుట్టినిల్లు కావున పుట్టింటి నుంచి వచ్చే ఉప్పు అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి. ఈ ఉప్పు పరిహారం చేస్తే మీకు చాలా మంచి జరుగుతుంది కూడా, మీరు చేకూరుతారు కూడా. మీకు అంత ఏ పని చేసినా మీకు మంచి లాభం అయితే వస్తుంది. ఇది చాలా చిన్న పరిహారమే, కానీ ఫలితం మాత్రం చాలా పెద్దగా అద్భుతంగా ఉంటుంది. చాలా అద్భుతమైన ఫలితాలు కూడా మీకు కలుగుతాయి. ఉప్పుతో ఇంట్లో ఈ చిన్న పరిహారం చేస్తే చాలండి. ఉప్పుతో పరిహారం అంటేనే 100కు 100% ఫలితం అయితే వస్తుంది. చాలామంది బాగా అప్పుల బాధలతో, డబ్బు సమస్యలతో దిగులు పడిపోతూ ఉంటారు. ఈ అప్పులను ఉన్నవారికి, డబ్బు సమస్యలు ఉన్నవారికి ధనం చేతిలో నిలవడం లేదు అనుకునేవారు, ఖచ్చితంగా ధనం ఖర్చు అయిపోతుంది అనుకునేవారు, బాధపడేవారు, అప్పుడు తీర్చలేకపోతున్నా అనుకునేవారు, గొడవలు జరుగుతూ ఉన్నవారందరూ కూడా ఈ ఉప్పు పరిహారం అనేది చేయండి. బ్రహ్మాండంగా మీకు ఈ పరిహారం అనేది మీకు ఫలితం వస్తుంది. ధన సమస్యలు తీరిపోతాయి. ఉప్పు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది, పాజిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ చేస్తుంది. మానవ జీవితంలోని నకారాత్మకమైన శక్తులను తీసివేస్తుంది, దుష్ట శక్తులను తీసివేస్తుంది. దుష్టశక్తులు దారిద్ర్యంలోకి కూడా మనల్ని రానివ్వకుండా ఉండడానికి కూడా ఈ ఉప్పు పరిహారం అనేది మనల్ని ఉపయోగపడుతుంది మనకు బాగా. ఈ పరిహారాన్ని ఈ అమావాస్య రోజున రాత్రి సమయంలో, అంటే 7 నుండి 12 గంటల మధ్యలో చేసుకోవాలి. అప్పుడే మనం చేసిన ఫలితానికి 100% ఫలితం. కాబట్టి ఈ అమావాస్య రోజున రాత్రి 7 గంటల నుండి 12 గంటల మధ్యలో ఒక చిన్న బౌల్ తీసుకోండి. అంటే 2 గుప్పెల ఉప్పు పట్టే అంత బౌల్ తీసుకోండి. స్టీల్ బౌల్, ప్లాస్టిక్ బౌల్ అయినా సరిపోతుంది. ఏదో ఒక బౌల్ని తీసుకొని దానిలో కుడి చేతితో 2 గుప్పెల ఉప్పును పోయండి. ఆ తర్వాత 7 యాలకులను తీసుకోండి. యాలకులను కూడా ఉప్పులాగా చాలా శక్తిని కలిగి ఉంటాయి. యాలకుల నుండి వచ్చే వాసన పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది కూడా, ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తుంది, దారిద్ర్యాన్ని పోగొడుతుంది, మన కష్టాలను పోగొడుతుంది. అందుకే యాలకులను అనేక పరిహారాలు కూడా వాడుతూ ఉంటారు. యాలకులకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. యాలకులు అంటేనే లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టం కనుక 7 యాలకులను తీసుకొని ఉప్పు మీద గుండ్రంగా పెట్టండి. ఆ తర్వాత 1 రూపాయి బిళ్ళను తీసుకొని వీటి మధ్యలో పెట్టండి. రూపాయి బిళ్ళ అంటేనే ధనంతో పరిహారం చేస్తే ధనం ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతుంది. రూపాయి అని చులకనగా చూడవద్దు. రూపాయి కూడా పెడితేనే కదా వేల లక్షలు కోట్లు వస్తాయి. రూపాయి బిళ్ళ అంటేనే లక్ష్మీ స్వరూపం. కాబట్టి ఈ ఉప్పు మధ్యలో రూపాయి బిళ్ళను పెట్టండి. ఆ బౌల్ను తీసుకొని మీ ఇల్లంతా కూడా తిప్పి, బాత్రూంలో అన్నీ కూడా తిప్పండి. ఈ బౌల్ని తీసుకుని వెళ్ళి మీ పూజ గదిలో దేవుడి ఫోటో ముందు పెట్టి రూపాయి బిళ్ళపై 2 లవంగాలు పెట్టండి.
ఎందుకంటే లవంగాలకు మన ధన సమస్యలు, అప్పుల బాధలు తీర్చే శక్తి ఉంది. కనుక 2 లవంగాలను కూడా రూపాయి బిళ్ళ మీద పెట్టండి. ఆ తర్వాత ఆ లవంగాల మీద కొంచెం కర్పూరం పొడిని వేసి అగ్గిపుల్లతో వెలిగించండి. అలా ఆ లవంగాలు కాలిపోయే సమయంలో దేవుడికి మీ కోరికను చెప్పుకోండి. దేవుడా, మాకు ఈ సమస్యల నుండి బయటపడేయండి. ఇప్పటి వరకు మేము ఎంతో కష్టపడి వచ్చాము. కనీసం రాబోయే సంవత్సరంలో అయినా మేము కష్టాల నుండి బయటపడేయండి. ఆనందంగా అప్పుల బాధల నుండి లేకుండా, ధన సమస్యలు లేకుండా, ఆయుష్ ఆరోగ్యాలతో మమ్మల్ని జీవించేలాగా చూడండి అని మనస్ఫూర్తిగా మీ సంకల్పం చెప్పుకున్నట్లయితే పరమేశ్వరుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. అయితే ఈ అమావాస్య డిసెంబర్ 30వ తారీఖు సోమవారం రోజున, అంటే 2024 సంవత్సరంలో చిట్ట చివరి అమావాస్య కనుక ఈ అమావాస్య రోజున ఈ యొక్క పరిహారం చేస్తే మీ సంవత్సరం ఉండే దరిద్రాలు పూర్తిగా తొలగిపోయి 2025వ సంవత్సరం నూతనంగా ప్రారంభించి కష్టాల నుండి విముక్తి పొంది లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బును సంపాదించి ఉంటారు. అలా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది డబ్బును సంపాదించాలి అంటే మర్చిపోకుండా ఇలా చేయండి. ఇలా చేయడం వలన మన సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. కష్టాల నుండి విముక్తి కూడా మనకి లభిస్తుంది. అంతేకాదండి, మన ఇంటికి ఉండే వాస్తు దోషాలన్నీ కూడా తరిమి కొట్టిపోతాయి. ఈరోజు వాస్తు దోషాలు తొలగిపోవడమే కాకుండా వాస్తు ప్రకారం కూడా మనకు ఆరోగ్యంగా ఉంటాం కూడా మనం. అంటే ఇంటి వాస్తు బాగుంటేనే కదా ఇంట్లో ఉండే వ్యక్తులు ఆరోగ్యంగా ఉంటారు. ఇంటికి వాస్తు చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి అలానే మనకు తెలియకుండానే ఎన్ని దుష్ట శక్తులు అనేవి మన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాయి కూడా. మన ఇంట్లో ఈ యొక్క దుష్ట శక్తులు, చెడు పీడలు అనేది అధికంగా ఉంటే దారిద్ర్యం బాధలు కూడా మనకి అధికమైపోతూ ఉంటాయి. కాబట్టి మనం వాటి నుండి విముక్తిని పొందాలి అంటే మనం ఇప్పుడు ఈ వీడియోలో చెప్పిన పరిహారాలన్నీ చేస్తే చాలండి, మంచి ఫలితాలు అయితే మనకి వస్తాయి. కాబట్టి ఈ వీడియోలో చెప్పిన పరిహారాలన్నీ చేయండి. మీకున్న సమస్యల నుండి బయటపడండి. ఈ విధంగా చేసి ఈ సంవత్సరం నుంచి అయినా సరే కొత్త సంవత్సరంలో అడుగుపెట్టి సంతోషంగా జీవించండి. పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందండి. లక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షాలను కూడా పొందండి. విన్నారు కదండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.